హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సూర్య. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని టింగ్ అనిపించండి. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ సినిమా. ఈ 3 అక్షరాల పదం తెలియనోడంటూ ఉండడేమో. నిక్కర్లు వేసుకుని స్కూల్కి వెళ్ళే వాడి దగ్గర నుంచి చక్కెర టాబ్లెట్లు వేసుకునే పండు ముసలోళ్ళ దాకా సినిమా అందరినీ పలకరించే ఉంటుంది. సినిమా ఒక కళారూపం, ఎన్నో కథల్ని కథనాల్ని ఇస్తుంది. సినిమా ఒక హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్, ఒక రియలైజేషన్. సినిమా ఒక రిలాక్సేషన్. మనిషిని సృష్టించిన వాడు దేవుడైతే ఆ దేవుడు ఎలా ఉంటాడో చూపించింది మాత్రం సినిమా అనే అంటాను. సినిమాల ప్రభావం జనాల మీద చాలా గట్టిగానే ఉంటుంది. సినిమాకి చాలా భాషలే వచ్చు. సినిమా రెక్కలు చాలా పెద్దవి. నేను పర్సనల్గా సినిమాని ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తాను. అరే మావా, బోర్ కొడుతుందిరా, సినిమాకి వెళ్దామా? మావా, పైసలున్నాయి, పారా సినిమాకి పోదాం. మావ, మూడేం బాగాలేదురా, పద సినిమాకి వెళ్దాం, సెట్ అయిపోతాం. ఇలా ఇంకేమున్నా సినిమాలే మాకు. భాషతోటి, ఊరుతోటి, హీరోతోటి సంబంధం లేదు. సినిమా బాగుందా, వెళ్ళిపోతాం. పోనీ సినిమా బాగాలేదా, పద అసలు ఎందుకు బాగాలేదో చూసొద్దాం అని వెళ్ళిపోతాం. సినిమా పిచ్చోళ్ళు అని ఊరికే అంటారా మరి? 3 గంటల సినిమా చూసి ఇంటికెళ్లే దారిలో 300 సార్లు మాట్లాడతాం ఆ సినిమా గురించి. ఇంకా ఫేవరెట్ హీరో సినిమా అయితే చెప్పక్కర్లేదు. రేపు సినిమా రిలీజ్ అంటే ఈ రోజు నైట్ ఇంకా మాకు నిద్రలు పట్టవు. సినిమాకి వెళ్ళాక మేము అరిచే అరుపులకి నరాలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని రోజుల పాటు గొంతులు దొబ్బేస్తాయి. అంత రచ్చ చేస్తాం. ఏంట్రా అబ్బాయిలు, కరెక్టేనా? దెబ్బలాడుకుని విడిపోయిన కుటుంబాలు సినిమాలు చూసి కలుసుకున్నాయంట, మా తాతయ్య చెప్పాడు. చూసిన సినిమా బాగా నచ్చేసి వాళ్ళ పిల్లలకి ఆ సినిమాలో పేర్లు పెట్టుకున్న పేరెంట్స్ కూడా ఉన్నారు. ఈ సినిమాగాడు పెద్ద మాయలోడు భయ్యా. పెద్ద చీకటి గదిలో నిన్ను కుర్చీ వేసి కూర్చోబెట్టి ఏదో హిప్నటైజ్ చేసినట్టు తననే చూసేలా ఆకర్షితుని చేస్తాడు. మాయలుడుగా మరి. సినిమా మనకి ఎంతోమంది అభిమాన నటుల్ని, కళల్ని, కథల్ని, ఆనందాన్ని ఇలా ఎన్నో ఇస్తూనే ఉంటుంది. నేను పర్సనల్గా కొన్ని సినిమాలు చూసి చాలా డేస్ ట్రాన్స్లో ఉండిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి మీకు? సినిమా మనకి మంచి చెడు రెండూ ఇస్తుంది. మనం దేన్ని తీసుకుంటున్నాము అనేది పూర్తిగా మన డెసిషన్. మీ అందరి లైఫ్లో సినిమా అంటే ఏంటో నాకు పెద్దగా తెలియదు కానీ భయ్యా, నా లైఫ్లో మాత్రం ఈ సినిమాగాడు ద బెస్టెస్ట్ ఫ్రెండ్. ఒరే సినిమాగా, నువ్వేమేం చేయగలవరా అంటే, నిన్ను నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఆలోచింపజేస్తాను, కేకలో పెట్టిస్తాను, చెడగొట్టే ప్రయత్నం కూడా చేస్తాను, తలనొప్పి తెప్పిస్తాను, నిద్రాపుచ్చుతాను, చప్పట్లో కొట్టిస్తాను, తిట్టించుకుంటాను, నీతో పాటు ఇంటి దాకా వస్తాను అన్నాడంట. నా ఒపీనియన్లో సినిమా అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేశాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి మీరు రచ్చ చేసి గొంతులు పోగొట్టేసుకున్న సినిమాలేంటో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.